ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో సమైక్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు మహిళా సంఘ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ద్వారకా తిరుమలలో మహిళా సంఘాలకు 97.62 కోట్ల రూపాయల రుణాన్ని పంపిణీ చేశారు. వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలకు 20 లక్షల చెక్కులను అందజేశారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి పొందితే కుటుంబాలు రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని అన్నారు. అందుకే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం మహిళలకు శక్తివంతీకరణకు కృషి చేస్తుందని తెలిపారు మద్దిపాటి వెంకటరాజు. మహిళల బడ్జెట్ ఉంది. ఈ రోజున మీ యొక్క పొదుపు మొత్తాన్ని తయారు చేస్తే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కంటే మీదే ఎక్కువ. అసలు ఎంత గొప్ప శుభదినం ఇది. అంటే ఇలాంటి ఒక స్థాయికి రావడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొన్నేళ్ల క్రితం కన్న కలలివి. ఈ మహిళల చేతుల్లో ఆర్థికంగా బలోపేతం చేయాలి. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే కుటుంబం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి భర్తల మీద వీళ్ళు ఆధారపడడం కాదు,